కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని బద్వేల్లో సిపిఎం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. సైకిల్ కు మోటార్ బైక్ ను తాడుతో కట్టి ప్రధాన రహదారిపై లాక్కెళ్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ధరల పెంపును దుర్మార్గమన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ₹3 పెంచి మోదీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఆయిల్ కంపెనీలకు అమ్ముడుపోయి కార్పొరేట్ శక్తులకు వరాలు ఇస్తూ పన్నుల భారం వేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ఎన్నికలు కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలు లీకులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ సంస్థలను కార్పొరేటర్లకు దారదత్తం చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి నాగార్జున, ఈ రమణయ్య, అన్వర్ బాషా, మూరా ప్రసాద్, గంప సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగార్జున, సిపిఎం పార్టీ ప్రజాసంఘ చేతివృత్తిదారుల పట్టణ కన్వీనర్. ఈరోజు నరేంద్ర మోడీ పెట్రోలుకు 1 లీటర్కు ₹3 చొప్పున పెంచడం జరిగింది. ఈ భారము ప్రజలపై పడుతుంది. కేవలము వాహనదారులే కాదు, వాహనదారుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి పరిశ్రమలకు కానీ, కాక కూరగాయల మార్కెట్లు కానీ ప్రతి ఒక్క పేదవాడి పైన పడడం జరుగుతుంది. అటువంటి భారాన్ని పేద ప్రజలు మోయాల్సి వస్తుంది. ఇప్పటికీ మన భారతదేశంలో 3 నెలలకు సరిపడేటటువంటి ఇంధన వనరులు ఉన్నప్పటికీ దొడ్డిదారున రిలయన్స్, అంబానీ, ఆదానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ డీజిల్ రేట్లు, ఈ పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు పెంచడం జరిగింది. ఈ దొడ్డిదారిన పెంచినటువంటి ఈ రేట్లను వెంటనే ఉపసంహరించుకొని పోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర యొక్క పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం గమనించి ఇటువంటి అడ్డదారిన పెంచినటువంటి దానికి నిరసనగా ప్రతి ఒక్కరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజాసంఘ నాయకుడు నాగార్జున. నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నికలు అయిపోయిన పాటే లీటర్పై ₹3 ధరలు పెంచి శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బద్వేల్ పట్టణ కమిటీ, సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్కూటర్కు తాళ్లు కట్టి పెట్టిన డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేసి తాళ్లు కట్టి బైకును కాకుండా రావడం జరిగింది. నరేంద్ర మోడీ ఏదైతే చెప్తుందో దానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై భారాలు మోపకుండా, నిత్యావసర ధరలు పెంచకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదు నేను ప్రధానమంత్రి ఉన్నాను, నా చేతిలో పవర్ ఉందని చెప్పి తన ఇష్టం చేసి ప్రజలు ఏమో కూర్చోరు, మీకు తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చాంద్ బాషా, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కడప.